మనకు తండ్రి మరియు తల్లి ఉన్నట్లయితే అప్పుడు మనం సహజంగానే సోదరులు మరియు సోదరీలుగా ఉండకూడదా? ఆత్మీక లోకంలో మనం ఒకరితో ఒకరం ఎలాంటి సంబంధం కలిగియుండెనో గ్రహించేలా సహాయపడే దేవుని వాక్యములోకి మనం చూడవలసిన అవసరమున్నది. రండి 2 కొరింథీలు 6వ అధ్యాయం 17వ వచనము కలిసి చదువుదాం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు ఆయన మనకు ఏమగును? తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ వ్రాయబడింది, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని. ఆంగ్ల బైబిలు స్పష్టంగా మనం దేవుని కుమారులు మరియు కుమార్తెలు, ఆయన పిల్లలు అవుతామని నమోదు చేస్తుంది. తండ్రి కుటుంబమంతటికీ ప్రతినిధి. అందుకే తండ్రి ఉన్నట్లయితే తల్లి తప్పక ఉండవలెను కదా? కాబట్టి ఎలోహిం అనే పదము పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 2500 మార్లు కనిపిస్తుంది. ఈ పదము కేవలం ఒకే దేవుడిని సూచించదు, కాని దేవుళ్ళు అనే బహువచన రూపంలో వ్యక్తీకరించబడింది. కాబట్టి దేవుడు మన తండ్రి మరియు మన తల్లి, మరియు మనం తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలము. అందుకే మనంతట మనం పరలోక కుటుంబం అని పిలుచుకుంటాము. అయితే కుటుంబాన్ని అనుసంధానించేది ఏమిటి? వారు రక్తం ద్వారా అనుసంధానించబడ్డారు. అందుకనే దేవుడు, మీరు నా శరీరము మరియు నా రక్తమును స్వతంత్రించుకున్నారు, కనుక మీరు నాకు కుమారులు మరియు కుమార్తెలుగా మారారు అని సెలవిచ్చారు. యోహాను 6వ అధ్యాయం 53 నుండి 54 వచనాలలో మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగినవారు నిత్యజీవం కలిగియుంటారని యేసు సెలవిచ్చారు. లూకా 22వ అధ్యాయం, మత్తయి 26వ అధ్యాయంలో ఆయన శరీర రక్తముల సత్యమేమిటి? పస్కాను సత్యముగా మనకు బయలుపరచి దేవుడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని సెలవిచ్చారు. దీనిని క్రొత్త నిబంధనగా ధృవీకరించారు. మనం విశ్వాసపూర్వకంగా క్రొత్త నిబంధన మార్గాన్ని గైకుంటూ దేవుని వాక్యములకు మరియు బోధనలకు లోబడి నిత్య పరలోక రాజ్యమునకు వెళ్ళగలము. పరలోకపు తల్లి వల్ల మనం సీయోనులో సంతోషంగా నివసిస్తున్నాము. యేసు నజరేయుల మతభేదమునకు నాయకుడు అని పిలువబడినప్పటికీ మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన సమస్తమును అర్పించారు. ఆయనను మత విశ్వాసాలని పిలిచింది ప్రజలేగాని దేవుడు కాదు. పరలోకంలోని దేవదూతలు ఎవరిని మత విశ్వాసాల్ని పిలుస్తారని మీరు అనుకుంటున్నారు? వారా లేదా యేసునా? దేవుని సంఘము అనగా పరిశుద్ధ గ్రంథపు బోధనలను అనుసరించి తండ్రి అయిన దేవుడిని మరియు తల్లి అయిన దేవుడిని స్వీకరించిన సంఘము. మనలను రక్షించుటకు మరియు మనకు జీవమును ఇచ్చుటకు పరలోక తల్లి మనతో ఉన్నారని సీయోను యొక్క అందమైన సభ్యులందరూ సర్వలోకానికి చాటిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.